హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియో అయితే మీరు ఇప్పటికే థంబ్నైల్ చూసుంటారు. సో మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏమేమి చూడాలి, సో ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ బేసిక్ పారామీటర్స్ టు చూస్ ఏ స్టాక్ అనమాట. సో మనం చాలా మందిని చూసుంటాం, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేటివి మన స్టాక్ మార్కెట్లో పెట్టి లాసెస్ అయితే బుక్ చేసుకొని అయితే బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఏదో కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పిన దానివల్ల వాళ్ళైతే గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళేసి వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో అది ఎప్పటికైనా కూడా మనకి లాసెస్లోనే మిగులుతుంది. బట్ మన సైడ్ అనేది కొంచెం కూడా అనాలిసిస్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఆ అనాలిసిస్ ఎలా చేయాలి అని చెప్పి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేనైతే 4 బేసిక్ పారామీటర్స్ అయితే నేను చెప్తాను అనమాట మన వీడియోలో. సో ఆ బేసిక్ 4 పారామీటర్స్ అనేవి మీరు చూసుకొని మీకు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే ఆ తర్వాత మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ 4 పారామీటర్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేది బిజినెస్ అండ్ ఇండస్ట్రీ. సో మీరు ఒక స్టాక్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా కూడా దాని బేసిక్ ఇండస్ట్రీ అండ్ బేసిక్ బిజినెస్ ఏంటని మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఆ బేసిక్ బిజినెస్ అనేది ఫ్యూచర్ జనరిక్గా మనం ఆలోచించాలి. సో ఫ్యూచర్లో ఆ బిజినెస్ అనేది బాగా జరుగుతుందా లేదా, అండ్ వాట్ ఈస్ దట్ ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీ అనేది కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుందా లేదా. సో మీరు ఆ ఇండస్ట్రీ తీసుకుంటే దానికి కాంపిటీటర్స్ ఉంటారు. సో ఆ కాంపిటీటర్ బిజినెస్ ఏంటి అన్నీ కూడా మనం ఈ బిజినెస్ అండ్ ఇండస్ట్రీలో అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ అండ్ బేసిక్ నీడ్ ఈస్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ. ఆ తర్వాత వచ్చేది మనకి బ్యాలెన్స్ షీట్ అండ్ ఫినాన్షియల్స్. సో ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్, సో బిజినెస్ అండ్ ఇండస్ట్రీ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ అండ్ ఫినాన్షియల్స్లోకి రావాలి. సో మనకి దీంట్లో ఏం తెలుస్తుంది, హౌ ద కంపెనీ ఈస్ పర్ఫార్మింగ్. సో వాళ్ళ రెవెన్యూ జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాఫిట్ జనరేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ సేల్స్ ఎలా ఉంది, అండ్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా మనం ఈ బ్యాలెన్స్ షీట్ అండ్ ఫినాన్షియల్స్లో మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్ అండ్ ఫినాన్షియల్స్ కోసం మనం మనీ కంట్రోల్ యాప్ అయితే ఈజీగా మనకి అన్నీ దొరికేస్తాయి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాల్యుయేషన్స్. సో ఎప్పుడైనా కూడా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ద ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ వీ నీడ్ టు అనలైజ్ ఇస్ స్టాక్ అనేది అండర్ వాల్యుయేషన్స్లో ఉందా, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉందా అని చెప్పి మనం ఖచ్చితంగా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బేసిక్గా 3 to 4 రేషియో అనాలిసిస్ అయితే మనం చేసుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఎర్నింగ్స్ పర్ షేర్, ప్రైస్ టు సేల్స్ రేషియో. సో ఈ రేషియోస్ అయితే కూడా మనకి చాలా ఉపయోగపడతాయి, అది అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అనేసి. సో మనకి 3 రేషియోస్ కూడా మనకి మనీ కంట్రోల్ యాప్ అండ్ టిక్కర్ టేప్ యాప్లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఏ స్టాక్ కావాలన్నా, మనకి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మనం ఈ టిక్కర్ టేప్ యాప్లో కానీ మనీ కంట్రోల్ యాప్లో కానీ మనకి ఈ 3 రేషియోస్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఈ 3 రేషియోస్ కంపేర్ చేసుకొని మనం ఆ పర్టికులర్ స్టాక్ అనేది అండర్ వాల్యుయేషన్స్లో ఉందా, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉందా అని కూడా మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది చార్ట్స్. సో క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేవి మనకి గుర్తొస్తుంది అనమాట. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది అందరికీ తెలియకపోవచ్చు. బట్ ద బేసిక్ థింగ్ ఈజ్, సో మీరు 1 year లాస్ట్ 2 years కానీ 1 year కానీ కంపేర్ చేస్తున్నప్పుడు ఇఫ్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్ని అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే దట్ వాజ్ అ గుడ్ స్టాక్. ఎందుకంటే లాస్ట్ 1 year అండ్ 2 yearsలో అది మంచిగా ట్రెండింగ్ అనేది ఉంది అండ్ మంచిగా రిటర్న్స్ అయితే కూడా వచ్చిందని చెప్పి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ కూడా ఉన్నాయి. మన ఛానల్లో కూడా మీరు వీడియోస్ అయితే చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ 4 మెట్రిక్స్ యూస్ చేసుకొని మీరైతే ఒక పర్టికులర్ స్టాక్ అనేది మీరు ఈజీగా అయితే అనలైజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దిస్ మీరు ఎంత దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా మీరైతే ఒక అనాలిసిస్కి అయితే రావచ్చు. అండ్ బేసిక్ థింగ్స్ అయితే ఇవన్నమాట. సో ఎప్పుడూ కూడా బ్లైండ్గా కూడా ఎవరో చెప్పారు కదా అనేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ స్టాక్ మార్కెట్స్, అండ్ స్టాక్ మార్కెట్స్లో మీ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి అండ్ మీ యొక్క అనాలిసిస్ ఏంటి అని కూడా మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. సో ఈ 4 మెట్రిక్స్ అయితే మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీ. బాయ్.